హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తాను. మనం నార్మల్ గా బ్రేక్ఫాస్ట్ కి పెసరట్లు అయితే వేసుకుంటాం. ఈ వీడియోలో అయితే నేను పెసరట్ ని కొంచెం డిఫరెంట్ గా అయితే చూపిస్తాను. మామూలుగా పెసరట్ లాగానే వేసేసుకొని దాంట్లో అయితే ఒక ఎగ్ వేసుకుంటున్నాను. నేనైతే ఈ ఎగ్ ని మొత్తం పెసరట్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి, ఫుల్ గా వచ్చేంత వరకు. అండ్ ఇది ఎడ్జెస్ కి కూడా కార్నర్స్ కి మొత్తం ఫుల్ స్ప్రెడ్ అయ్యేంతగా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం చిటికెడు ఉప్పు అండ్ కొంచెం కారం పైన అయితే చల్లుతున్నాను. నేనైతే నాకు సరిపడా వేసుకున్నాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. అండ్ కొంచెం చుట్టూతో ఆయిల్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే పెసరట్స్ వేగటానికి. అండ్ మొత్తం 2 సైడ్స్ కాల్చుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఎగ్ కొంచెం పచ్చిగా ఉంటే బాగోదు కాబట్టి నేను అయితే ఫుల్ గా మొత్తం 2 సైడ్స్ కాల్చుకున్నాక ఫైనల్లీ ఈ ఎగ్ పెసరట్లోకి కొంచెం చీజ్ ని అయితే కొంచెం గ్రేట్ చేసుకొని పెట్టుకొని దాన్ని అయితే పైన వేసుకుంటున్నాను. ఒక 3 మినిట్స్ మొత్తం చీజ్ వేసుకున్న తర్వాత కొంచెం మొత్తం చీజ్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని తీసేసుకోవటమే. ఫైనల్లీ మన చీజ్ ఎగ్ పెసరెట్ అయితే రెడీ అయిపోయింది. ఇది నేను కొంచెం పెసరెట్ ని నార్మల్ ఎగ్ పెసరెట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, కొంచెం నేను చీజ్ యాడ్ చేసి కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మీరు కూడా ఒకసారి ఇలా చీజ్ వేసుకొని బాగా పెసరెట్ ని వేసుకుని ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా డిఫరెంట్ రెసిపీస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను.